నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జూలై నుంచే కొత్త రేషన్ కార్డులు ప్రారంభించబోతున్నట్టుగా చెప్పింది. ఇక రేషన్ కార్డులతో పాటు టీడీపీ సర్కార్ కొత్తగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందో జూలై నుంచి ఇచ్చే రేషన్ కార్డుదారులకు రాగులు కూడా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రాగులు పంపిణీ జరుగుతుండగా జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పక్కాగా అమలు చేయనున్నట్టు తెలిపింది. అలాగే కందిపప్పు, పంచదార కూడా పంపిణీ చేయాలని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లా వాసులకు జొన్నలు కూడా పంపిణీ చేయనున్నారట. రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం మొత్తంగా కొన్ని సరుకులనైతే అందించబోతోంది. ఇంతకుముందు గత సర్కారు ఇచ్చిన దానికన్నా అదనంగా కొన్ని సరుకులను, అదేవిధంగా రాగులను కూడా పంపిణీ చేయాలి. కొన్ని చోట్ల జొన్నలను కూడా పంపిణీ చేసేందుకు, అంటే ఆయా ప్రాంతాలను బట్టి అక్కడ సరఫరా చేసే రాగులు, జొన్నల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక జూలై నెల నుంచే రాష్ట్రమంతటా ఈ పథకం అమలు చేయబోతున్నారు. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అలాగే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లా ప్రజలకు జూలై నుంచి మనం ఇందాక అనుకున్నట్టు జొన్నలు కూడా అందివనున్నారు. ఒకవేళ రాగులు, జొన్నలు తీసుకునేందుకు రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపని పరిస్థితుల్లో వాటికి బదులుగా బియ్యాన్నే ఇవ్వనున్నారు. మరోవైపు రేషన్ కార్డుదారులకు జూలై నుంచి బియ్యంతో పాటుగా కొన్ని నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ఏవైతే ధరలు ఎక్కువగా ఉంటాయో వాటిని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందించే విధంగా వారికి ఊరట కలిగించేలా రేషన్ షాపుల్లో సబ్సిడీ కింద ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకురాగా జూలై నెల నుంచి కందిపప్పు కూడా బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని బాబు ఆదేశించారట. ఇక సీఎం ఆదేశాలతో కందిపప్పును ఇప్పటికే మండలాల్లో ఉన్న స్టాక్ పాయింట్లకు తరలించారు అధికారులు. జూలై నెలలో అందించే రేషన్ సరుకుల్లో కందిపప్పు, పంచదార కూడా పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా రాగులు కూడా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఏది ఏమైనా ప్రభుత్వం అందించే రేషన్ ఏదైతే ఉందో అది చాలా అవసరము, సామాన్యులకు ఖచ్చితంగా అందాలి. అయితే ఇంతకుముందు వాహనాల ద్వారా పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ వాహనాల ద్వారా పంపిణీ చేయకుండా డైరెక్ట్గా రేషన్ షాపులకు వచ్చే రేషన్ ఎవరైతే కార్డు ఉందో ఆ కార్డుదారులు, ఆ సబ్సిడీ పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డుదారులందరూ రేషన్ షాపులకు వచ్చే ఈ రేషన్ని తీసుకోవాల్సిందిగా కూడా చెప్పింది. అంటే మొన్న ఏదైతే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పకనే ఒక విషయాన్ని చెప్పింది. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయటం, అంటే వాలంటీర్ల సేవలను అక్కడ తగ్గించింది. ఇక్కడ కూడా రేషన్ వాహనాలు అనేవి ఇకపై ఉండవు. రేషన్ కార్డుదారులు రేషన్ షాపులకు వచ్చే తమ వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ దిశగా అడుగులు పడాలని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.